యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. अनु, क्या हुआ? ఏం లేదక్క. ఇదిగోరా తినే మీ నాన్న. బుజ్జి తల్లి ఇదిగో చూడు, మీ నాన్న ఫోటో చూడు. నీకులాగే ఉన్నారు కదూ? బాగున్నారు కదూ? हाँ, हम पूरा हो गया. अनु को बुलाओ. ఓకే. అను, ఇక్కడంతా రెడీ. పిల్లల్ని రెడీ చేసావా? ఇది చూడు, అక్కడ అది చూడు. हाय अल्लाह, పిల్లలిద్దరూ చాంద్ జైసే చమక్ రహే హై. నాది దిష్టి తగులుతుందేమో. ఆజా 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 ఆజా. క్యారే బేటా, నీకు ముద్దు ఇవ్వలేదని చూస్తున్నావా? నీకు కూడా ఇస్తాను మేరీ ప్యారీ బచ్చా. ఆగాగు రేష్మా, నీ ముద్దలతోనే ముంచేస్తావా? నన్ను పెట్టుకోనివ్వు. చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అప్పుడే 1 year కావస్తుంది. అది సరే, అన్నం అన్నం అన్నకి ప్రసన్న. రేష్మక్క, అన్నకి ప్రసన్న. ప్రసన్న కాదు, అన్న ప్రాసన. అదే అదే. దానికి ముహూర్తం ఎప్పుడు? ఇప్పుడు రాహుకాలం ఉంది, అది అయిపోగానే మొదలు పెట్టచ్చు.
राहुल का टाइम बोले तो हो राहुल का टाइम अंदे कदा రాహుల్ కా టైం రహీం కా వాచ్ కాదు. రాహుకాలం అంటే దుర్ముహూర్తం లాంటిది. ఆ టైంలో ఏదైనా పని చేస్తే అదంత బాగా జరగదని చిన్న సెంటిమెంట్ అన్నమాట. ओ समझ गया రే బాయ్ ఈ వారంలో ఎలాగైనా 2 పిల్లల్ని కిడ్నాప్ చేయమన్నాడ్రా. మనమేమో ఇంకా ఒక్కరిని కూడా కిడ్నాప్ చేయలేదు. అందుకే కదరా ఈ ఇల్లు సెలెక్ట్ చేశాను. ఈ ఇంట్లో కవల పిల్లలున్నారు. ఇవాళ ఈ ఇంట్లో ఏదో ఫంక్షన్ కూడా ఉంది. ఏదో ఒక సాగుతో చిన్నగా ఎంటర్ అయ్యామంటే ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోవచ్చు. అరే బాయ్ ఫోన్ చేస్తున్నాడ్రా. ఇలా ఇవ్వు. హలో బాయ్. నమస్తే బాయ్. ఏయ్, మీకు పనప్ప చెప్పి ఎన్ని దినాలైందిరా? ఆ పనిలోనే ఉన్నాం బాయ్. ఇంకా 2 దినాల్లో 50 మందిని ఎక్స్పోర్ట్ చేయాలా? హా, ఆ లోపు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకురాలేదంటే మాఫియాలో మీ పేరు పర్మనెంట్ గా మాఫ్ అయిపోతుంది. చ్చ. రే టెన్షన్ పడకరా. ఈరోజు ఆ 2 పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తాం కదా. పదా. మ్మ్. అను ఇది అన్ని ఎందుకు? అన్నప్రాసన రోజు ఈ తంతు చేయడం చాలా ముఖ్యం అక్క. పిల్లల్ని వీటి ముందు ఉంచుతాం. పిల్లలు పాకుతూ వెళ్ళి వీటిలో దేన్ని ముట్టుకుంటే దాన్ని బట్టి వాళ్ళకేం ఇష్టం, ఫ్యూచర్లో వాళ్ళు ఏమవుతారు అనేది మనం గెస్ చేస్తామన్నమాట. ఐసే కేసే ఎలా అంటే ఇదిగో ఈ బంగారం ముట్టుకుంటే వాళ్ళకి బంగారం మీద ఆశ అని, వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అని. అంటే ఏ పనిలో అయినా సక్సెస్ అవుతారు అని అర్థం. ఇదిగో ఈ పెన్ను బుక్ పట్టుకుంటే పెద్ద పెద్ద చదువులు చదువుతారని అర్థం. డబ్బు పట్టుకుంటే బాగా డబ్బు సంపాదిస్తారని అర్థం. మరి ఈ అన్నం ముట్టుకుంటే నీళ్ళ తిండి బోతులవుతారని అర్థం. ఏమైందను? వర్ధన్ కుటుంబ వారసుల అన్నప్రాసన్న అంటే పంచభక్ష పరమాన్నాలతో, బంగారం పల్లెలతో అయిన వాళ్ళందరి మధ్య ఆర్య సార్ చేతుల మీదుగా ఎంతో ఘనంగా జరగాల్సిన వేడుక. కానీ ఈ నిస్సహాయురాలైన అమ్మ మూలంగా ఇలా నామ మాత్రంగా జరుగుతుంది. ఎందుకో నా పిల్లలకి నేనే తీరని ద్రోహం చేస్తున్నాననే బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఊరుకోను. నువ్వెంతో కష్టపడి నీ శక్తికి మించి పిల్లలకి ఏ లోటు రాకుండా చాలా చక్కగా చూసుకుంటున్నావు. ఇంతకంటే ఏ పిల్లలకైనా ఏం కావాలి చెప్పు? ఇదంతా ఆర్య సార్ చేతుల మీదుగా జరగట్లేదనే కదా నీది బాధ. నువ్విలా బాధపడతావని ముందే తెలిసే ఆర్య సార్ని, మీ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశామను. అవునా? ఆర్య సార్ వస్తున్నారా? అవును. మా అనుని ఎలా సంతోషపెట్టాలో మాకు తెలీదా?
ఈ అన్నప్రాసన కార్యక్రమం ఆర్య సార్ చేతుల మీదుగానే జరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆర్య. గుడ్ మార్నింగ్ సండే. ఏంటి ఇంత అర్లీగా వచ్చేసావు? ఫంక్షన్కి వెళ్ళాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. సో మెనీ వర్క్స్ కదా. ఫంక్షనా? మర్చిపోయారా ఏంటి సార్? రేష్మా భాను వాళ్ళ అన్నప్రాసన ఫంక్షన్ ప్రీతి ఇన్వైట్ చేసింది కదా. యా. నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా ఆర్య? ఆలోచించడం తప్ప ఇంకేం చేయలేను కదా సండే. అను పిల్లలు నాతో ఉండుంటే పిల్లల అన్నప్రాసన కూడా జరిగి ఉండేది. యు నో వన్ థింగ్ సండే, పిల్లలు పుట్టాక వాళ్ళకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ని చాలా మెమరబుల్గా జరిపించాలనుకున్నాను. నా సంతోషాన్ని వాళ్ళలోనే చూసుకోవాలనుకున్నాను. కానీ నీకన్ని సంతోషాల్ని ఎలా ఇస్తాననుకున్నావని ఆ దేవుడు నాకన్నిటినీ దూరం చేశాడు. ఊరుకో ఆర్య, వాళ్ళు ఎక్కడున్నా నీ పిల్లలే, వర్ధన్ కుటుంబం వారసులే. ఎప్పటికైనా తిరిగి వస్తారు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు. హాయ్ సండే. సో ఎర్లీ? మాకంటే ఫాస్ట్గా వచ్చేసారే. ఐఎమ్ ఆల్వేస్ ఫాస్ట్ అండ్ ఫస్ట్ నీరజ్ సార్. సూర్యేంటి అలా ఉన్నారు? అది మన స్టేట్లో స్టార్ట్ చేయబోతున్న కేబుల్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ కోసం టెండర్ వేశాం కదా, దాని రిజల్ట్స్ ఇవ్వాలే. అదే డిస్కస్ చేసుకుంటున్నాం. దాని గురించే ఆలోచిస్తున్నారు. టఫ్ కాంపిటీషన్ కదా, అందుకే. ఆర్యవర్ధన్ సార్ టెండర్ వేసిన తర్వాత అది వేరే కంపెనీకి వెళ్ళడం అంటూ ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? ఆ కాంట్రాక్ట్ 100% మనకే వస్తుంది. ఆఫ్ కోర్స్. దాదా కోట్ చేసిన బడ్జెట్ని ఎవరూ గెస్ కూడా చేయలేరు. సో ఆ కాంట్రాక్ట్ మందే. యా, వీ విష్ ఫర్ దట్. అవును, అమ్మ ఎక్కడా? ఫంక్షన్కి రెడీ అవ్వలేదా? అంటే నిన్నంతా ఉపవాసం ఉండి పూజ చేశారు కదా, అందుకే ఇవాళ కాస్త నీరసంగా ఉన్నారు. మనల్నే వెళ్ళమన్నారు. ఉపవాసాలు చేయకండమ్మా అంటే మాట వినరు కదా. హలో, చెప్పండి ఈశ్వర్. సార్, మన టెండర్ మిస్ అయింది సార్. వాట్? ఏ కంపెనీ? డిఎల్ ఇండస్ట్రీస్ సార్. ఎంత కోట్ చేశారు? కరెక్ట్గా మనం కోట్ చేసిన దానికన్నా 1000 రూపీస్ తక్కువ కోట్ చేశారు సార్. ఫైన్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎవరార్యా? వి లాస్ట్ ద టెండర్ సండే. టెండర్ పోయిందా? అదేలా దాదా, మనం చాలా తక్కువ అమౌంట్కే కోట్ చేశాం కదా. ఆ బడ్జెట్లో ఎవరూ చేయలేరు కూడా. ఇంతకీ టెండర్ ఏ కంపెనీకి వెళ్ళింది సార్? వాళ్ళు ఎంత కోట్ చేశారంట? సిఎల్ ఇండస్ట్రీస్ వైజాగ్. అసలు విషయం ఏంటంటే వాళ్ళు మనం కోట్ చేసిన దానికంటే జస్ట్ 1000 రూపీసే తక్కువ కోట్ చేశారు. ఓ మై గాడ్. అంటే అప్రాక్సిమేట్లీ మనం కోట్ చేసిన బడ్జెటే అన్నమాట. అంత అక్యురేట్గా ఎలా కోట్ చేసుంటారు? ఆర్య, నీ ఆలోచన కరెక్టే సండే. మన కొటేషన్ ఎవరో లీక్ చేశారు. ఎవరు చేసి ఉంటారు దాదా? అది చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగింది కదా.
మనం నలుగురం తప్ప వేరే ఎవరూ లేరు కదా. ఆ డాక్యుమెంట్ పేపర్స్ని కాపీస్తో సహా నా ఛాంబర్లో సీక్రెట్ లాకర్లోనే ఉంచాను సార్. ఎవరైనా కాపీ చేయడం ఇంపాసిబుల్ సార్. ఎంత తెలివైన వాళ్ళైనా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తారు. ఎంత జాగ్రత్త పరులైనా ఏదో చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి దెబ్బతింటారు. మనకు తెలియకుండా మన కళ్ళు గప్పి మన ఆఫీస్లోనే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదు సార్, నేను చాలా జాగ్రత్తగా ఆ ఫైల్ని చాలా కాన్ఫిడెన్షియల్గానే మెయింటైన్ చేశాను. ఆఫీస్ నుండి లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నాను సార్. టెన్షన్ అవ్వకు అంజలి, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఏదో ఒక క్లూ దొరకొచ్చు కదా. ఓకే నీరజ్. దాదా, మేమిద్దరం ఆఫీస్కి వెళ్తున్నాం. నీరజ్ సార్, మీరు ఆఫీస్లో చెక్ చేయండి. మేము ఒకసారి టెండర్ ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఓకే సండే. పదంజలి. ఆదిత్యవర్ధన్ గారు, మీరు నాతో ఫోటో తీసుకుంటారా సార్? మన ఇద్దరే దిగుదాం. इधर देख, हमारी आराध्या कितना सुंदर है. हंसो बेटा, हंसो, हंसो ना बेटा. హలో అనురాధ ఆర్యవర్ధన్ గారు, మనం అందరం ఫోటో దిగుదామా? నేనే తీస్తా ఉండు. రేయ్, ఏదో ఒక సాకుతో లోపలికి వెళ్తాను. ఏదో పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అవకాశం దొరకగానే ఒక్క బిడ్డ నేను ఎత్తుకొచ్చేస్తాను. నువ్వు వెహికల్ స్టార్ట్ చేసుకుని దగ్గరలోనే ఉండు. ఇద్దరం వెళ్తే రిస్క్. ఓకే. మనం ఎంత కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసినా కూడా టెండర్ కోడ్ ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు ఆర్య. బహుశా మాన్సీజీ హ్యాండ్ ఏమైనా ఉందేమోనని నాకు డౌట్గా ఉంది ఆర్య. ఐ డోంట్ థింక్ సో సండే. తను చేసే అవకాశం లేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, మనలో ఎవరో బ్లైండ్గా ఎవరినో నమ్మడం వల్లే కోర్టు లీక్ అయింది. అదెవరో తెలుసుకోవాలి. హలో మిస్టర్ ఆర్యవర్ధన్ గారు. ఎవరు? చాలా రోజుల తర్వాత నా గొంతు వింటున్నారు. అప్పుడే మర్చిపోయారా? పెద్ద బిజినెస్ మ్యాన్. ఆత్మీయుల్ని స్నేహితుల్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ శత్రువుల్ని అంత ఈజీగా మర్చిపోకూడదని తమరికి తెలీదా? ఎందుకు ఫోన్ చేశావు? ఓ, గుర్తుపట్టారన్నమాట. శత్రువులు ఎందుకు కాల్ చేస్తారు? మీ క్షేమ సమాచారాలు. ఓ సారీ, అదే మీరు ఎంత నాశనం అయిపోయారు, ఎంత నష్టపోయారో, మానసికంగా ఎంత నరకంలో ఉన్నారో తెలుసుకుని సైకిక్ ఆనందం పొందడానికి కాల్ చేశాను. ఇజ్ ఇట్? మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ నేను మీకు ఇవ్వను. బాయ్. 460 crores, 78 lakhs. ఈ ఫ్యాన్సీ అమౌంట్ ఎక్కడైనా విన్నట్టుందా? ఆర్య, అది మన టెండర్ కొటేషన్. అంటే ఆ టెండర్ లీక్. ఎస్, యు రైట్ ఆర్యవర్ధన్. నీ టెండర్ కోట్ ని కనిపెట్టి దానికంటే తక్కువ కోట్ చేసి ఆ టెండర్ దక్కించుకుంది నేనే. ఎలా చేసావు? నీకు ఆ టెండర్ కోడ్ లీక్ చేసింది ఎవరు? సిల్లీ క్వశ్చన్ ఆర్యవర్ధన్. ఎలా చేసావు, ఎప్పుడు చేసావని కాదు, ఎందుకు చేసావని అడుగు. ఎందుకు చెప్పనా? సరదా. సరదానా? నిన్ను ఓడించి నీ పతనం చూడ్డం నాకు సరదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇలా సరదా పడిన చాలామంది సరదా తీరిపోయి సముద్ర గర్భంలో కలిసిపోయారు. నెక్స్ట్ నువ్వే అనుకుంటా. వెయిట్ చెయ్యి. వెయిట్ చేస్తున్నాను.
సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నాను. నౌ ఇట్స్ మై టర్న్. ఇక మీదట నా నుండి ఎప్పుడు ఎలాంటి అటాక్ వస్తుందో అని వెయిట్ చేయడం మీ వంతు. మీకు షాక్ ఇవ్వడం నా వంతు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది. వెయిట్ ఫర్ ది సర్ప్రైజ్. బాయ్. తనెవరో త్వరగా కనిపెట్టాల్సిందే. షూర్ ఆర్య. లాస్ట్ టైం ఏదో ట్రై చేసి ఫెయిల్ అవడంతో కామ్ అయిపోయింది అనుకున్నాం. సైలెంట్గా మన మూమెంట్స్ అన్ని గమనిస్తూ చాలా పెద్ద స్కెచ్ వేసింది. ఇప్పుడేం చేద్దామంటావు? ఫస్ట్ మన సెక్యూరిటీ ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయమని చెప్పు. డూ ఇట్ ఫాస్ట్. ఓకే. హలో, చెప్పు ప్రీతి. హాయ్ సార్, సారీ టు డిస్టర్బ్ యూ సార్. భాను రేష్మాల పిల్లల అన్నప్రాసన ఉంది కదా,